హాయ్ అందరికీ. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి సొరకాయ గారెలు. సో మన తెలంగాణ పీపుల్కి చాలామందికి సొరకాయ గారెలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది. సో మా ఫ్యామిలీలో వచ్చేసి లైక్ ఏదన్నది ఏదైనా పండగలైనా ఏదన్నా లైక్ ఫెస్టివల్స్ లాంటివి చుట్టాలందరూ గ్యాదర్ అయినప్పుడు అలాంటి టైమ్స్లో మేము ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. సో ఎట్ ది సేమ్ టైం మా ఫ్యామిలీలో ఎక్కువగా ఇష్టంగా అంటే మా మా మమ్మీకి చాలా ఇష్టం ఇలాంటివి. లైక్ మాకు చిన్నప్పటి నుంచి అయినా సరే మా మమ్మీ చాలా ఇష్టంగా చేసి పెట్టే ఫుడ్ అంటే లైక్ సర్వపిండి అయినా అవ్వచ్చు, సొరకాయతోటి లైక్ ఇవైనా అవ్వచ్చు, లేదంటే పప్పుగారులు అలాంటివి చాలా చేసి పెట్టేవారు. సో ఆ రోజుల్లో ట్రెడిషన్ ఫుడ్ అన్నది ఈ జనరేషన్ వాళ్ళకి అసలు ఎవరికి లేదు బహుశా. మోస్ట్లీ చాలా వరకు అందరూ అవుట్ సైడ్ ఫుడ్కే ఎక్కువ అలవాటు పడిపోయినారు. సో లైక్ పిజ్జా, బర్గర్స్, సో అలాంటివి. సో ఈ ట్రెడిషనల్ ఫుడ్ చాలామంది ఎక్కువగా తీసుకోవట్లేదు ఈ జనరేషన్లో. సో లైక్ నాకు ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఆల్మోస్ట్ నేను చేస్తుంటాను. నాకు యాక్చువల్గా రీసెంట్గానే మ్యారేజ్ అయింది. సో మోస్ట్లీ లైక్ ఎప్పుడన్నా లైక్ సాటర్డేస్ కానీ లైక్ మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అలా చేస్తూ ఉంటాను అనమాట. సో దీనికి లైక్ ముందుగా నేను ఒక సొరకాయ తీసుకున్నాను. సో దాన్ని మొత్తం మనం పీల్ చేయాలి. పీల్ చేసేసి లైక్ చిన్నగా తరగాలన్నమాట. సో లైక్ మీరు మీ చైల్డ్హుడ్ డేస్లో మీ మమ్మీతో కానీ మీ డాడీతో కానీ ఇష్టంగా చేయించుకునే డిష్ ఏంటి? సో మా ఇంట్లో అయితే మా మామ్ మాకు చాలా వెరైటీస్ చేసి పెట్టేవారు. లైక్ ఇలాంటి పిండి వంటల దగ్గర వస్తే మా మమ్మీ చేసేది. సో లైక్ నాన్ వెజ్ కానీ లేదంటే వెజ్ కర్రీస్ లైక్ పన్నీర్ అయినా అవ్వచ్చు, మష్రూమ్ అయినా అవ్వచ్చు, ఇలాంటివి మా డాడీ చేసేవాడు. సో మోస్ట్లీ నేను ఎక్కువ కుకింగ్ అంటే లైక్ మా డాడీ దగ్గర నేర్చుకున్నాను. సో మా మమ్మీకి అంత టైం ఉండేది కాదు మొత్తం టైం స్పెండ్ చేసినంత. సో షీఈస్ లిటిల్ బిట్ బిజీ ఇన్ ద వర్క్ అనమాట. సో మోస్ట్లీ ఎక్కువ నేను డాడీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళము. ప్లస్ ఆయన దగ్గరే కుకింగ్ నేర్చుకున్నాం. మా డాడీ కూడా షెఫే. సో లైక్ తను మ్యారేజెస్ లాంటి దాంట్లో లైక్ కుక్ చేసేవారు అనమాట. సో పెద్ద పెద్ద మ్యారేజెస్ అలాంటివి అయితే మా డాడీ ఎక్కువగా కుక్ చేసేవాడు. సో లైక్ ఒకవేళ మనకి ఈ సొరకాయ అన్నది ఒకవేళ ముదిరిపోయి ఉంటే, సో మనం ఇదన్నది లోపల మనకి ముదిరిపోయి ఉంటే లైక్ ఇత్తులు అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ మనం తీసేసుకొని చేసుకోవాలి. నేను తీసుకున్నది కొంచెం లేతదే. సో దీంట్లో ఎలాంటివి మనకి లేవు కాబట్టి సో నేను డైరెక్ట్ తురుముతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నా లైఫ్లో లైక్ నేను చిన్నప్పటి నుంచి హాస్టలే అనమాట. లైక్ వన్ ఐ వాజ్ ఇన్ 5th స్టాండర్డ్. సో 5th స్టాండర్డ్ నుంచి లైక్ నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను హాస్టల్లోనే పెరిగిన. సో లైక్ ఏదైనా ఫెస్టివల్స్ కానీ అలాంటివి ఏదైనా వచ్చినప్పుడు మట్టుకే నేను ఇంటికి వచ్చేదాన్ని. ఇంటికి వచ్చి మోస్ట్లీ ఇంటికి వచ్చినా నేను కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అయినా. మేబీ మా డాడీ మూలంగా నాకు దానిపైన ఇంట్రెస్ట్ పెరిగిందా లేదంటే ఏంటి అని నాకు ఐడియా లేదు కానీ బట్ నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అయినా. సో మా మమ్మీ కంటే ఎక్కువ మా డాడీ మాకు కుకింగ్ చేసేవాడు అనమాట. స్టిల్ ఇప్పటికైనా సరే మా ఫాదరే చేస్తారు. ఎప్పుడైనా నేను కానీ మా హస్బెండ్ కానీ మా అత్త మామయ్య కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు సో ఆయనదే కుకింగ్ ఉంటుంది. సో డిఫరెంట్ వెరైటీస్ చేస్తారు ఆయన. హీఈస్ వెరీ గుడ్ ఎట్ కుకింగ్. సో మీకు కూడా ఎప్పుడైనా లైక్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో మా డాడీ ఎలా చేస్తారో అవన్నీ నేను మీకు చూపిస్తాను. సో చూస్తే మీకే యూ ఆల్ గెట్ వన్ ఐడియా. ఈ కప్పు హాఫ్ కప్ వరకు సొరకాయ తురుము అనేది తీసుకున్నాను. సో మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సో దాంట్లో మనం ఈ సొరకాయ తురుము ప్లస్ ఈ క్వాంటిటీ మనకు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో ఆ కప్పు క్వాంటిటీ తోటే మనము బియ్యం పిండి అనేది తీసుకోవాలి. నేను సొరకాయ తురుము ఇంత తీసుకున్నాను కాబట్టి బియ్యం పిండి కూడా ఇంతే తీసుకున్నాం. సో దీని తర్వాత సో మనం యాజ్ పర్ యువర్ టేస్ట్
అంతే. సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చిల్లీస్ అన్నవి యాడ్ చేసుకోండి. సో మేము కొంచెం కారంగానే తింటాము. సో నేనైతే ఒక 3 to 4 చిల్లీస్ అయితే వేస్తున్నా. సో యాజ్ పర్ యువర్ టేస్ట్ మీరు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. ఓకే. సో ఒక వెల్లుల్లి, సో నేను ఒకటి మొత్తం వేసా వెల్లుల్లి. సో తర్వాత వచ్చేసి యూ షుడ్ యాడ్ జీలకర్ర ఒక స్పూన్, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. సో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి సో నేను స్కిప్ చేస్తున్నా. సో సాల్ట్ వచ్చేసి మీరు ఎంత క్వాంటిటీతో అయితే మిర్చి తీసుకుంటున్నారో యాజ్ పర్ యువర్ టేస్ట్ సాల్ట్ కూడా అంతే తీసుకోండి. సో ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకొని సో కలుపుకోవడమే. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా కట్ చేసుకోండి. సో ఉల్లిపాయ అన్నది నాకు చాలా టేస్ట్ని ఇస్తుంది. సో ఏ స్నాక్ అయినా అవ్వచ్చు, లైక్ మనం మైసూర్ బోండా చేసుకున్నా కానీ, లేదు అంటే వడ అలాంటివి ఏది చేసుకున్నా కానీ మనము లైక్ ఏమంటారు జీలకర్ర ప్లస్ ఆనియన్ అవన్నీ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. సో అందుకోసం మనం ఇది యాడ్ చేస్తూ ఉంటాం, జీలకర్ర అండ్ ఆనియన్ అన్నది. మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఏదైతే పిండి తీసుకున్నామో సో అది కలుపుకోవాలి. తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ జీలకర్ర వెల్లుల్లి మీకు లైక్ ఇలాంటి ట్రెడిషనల్ డిషెస్లో మీ ఫేవరెట్ డిష్ ఏంటో కామెంట్ చేయండి. సో మనకి ఇలా గట్టిగా ఉంది అనిపిస్తే లైక్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి అసలు ఆయిల్ అనేది తీసుకున్నాం. సో ఆయిల్ హీట్ అవ్వగానే మనం గారెలు అనేది ఇట్లా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ క్రిస్పీ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి.